హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడ్ అండ్ ఫన్ టేల్స్. కమ్మటి కూలింగ్ వాటర్ కడుపులోకి వెళ్ళి కూర్చుంటే ఇంకా మనకు ఆకలి వేస్తుంది, అన్నమే తినబుద్దేస్తుంది. ఈ ఎండలకి గుజ్జుగా ఉండే ఇలాంటి పులుసు కూరలు చేసుకున్నారంటే గుడుక్కున గొంతులోంచి జారి కడుపులోకి వెళ్ళి కూర్చుంటాయి. కడుపుకు కాస్త హాయిగా ఉంటాయి. ఈ తోటకూర పులుసు కూర కొంచెం డిఫరెంట్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. బాగా కడిగి శుభ్రం చేసుకుని సన్నగా తరుక్కున్నటువంటి తోటకూర తీసుకొని ఒక పాన్లో నూనె వేడి చేసి పోపు గింజలు వేసుకుని ఇంగువ మెంతిపిండి వేసుకుని పోపు వేగాక తరిగిన ఆకు కొంచెం పసుపు వేసి మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. ఆకు వడిలిన తర్వాత మాత్రమే ఉప్పు వేసుకోవాలి, అప్పుడే తోటకూర బాగా ఉడుకుతుంది. ఆకు వడిలిన తర్వాత ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడకని. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకొని కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలి. పచ్చిశనగపప్పు చక్కగా ఉడికిపోయిన తర్వాత రుచికి సరిపడా కారము, నేను ఇక్కడ చింతపండుకు బదులు ఫ్రిడ్జ్లో సంవత్సరం పాటు నిల్వ ఉండేటువంటి మామిడికాయ గుజ్జును మేము తయారు చేసి పెట్టుకున్నామండి. అందులో ఉప్పు ఉంటుంది, అది మన పులుపుకి తగ్గట్టుగా 2 చెంచాల వరకు వేసేసుకున్నాం. ఆ పైన ఇంకొంచెం నీళ్లు పోసుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడకనిచ్చి సర్వ్ చేసేసుకోవడమే. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్.